మిత్రులు, ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, నా తల్లులు శ్రీమూర్తులందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, ఈ రోజున కులాకర్ ఏదైతే ఉందో ఇది మీకు అద్భుతంగా పనిచేస్తుందా. పీసీఓడి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కొన్ని మీకు వచ్చే ప్రాబ్లమ్స్ బయట కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేకపోవచ్చు. అటువంటి ఎన్నో సమస్యలకు కులాకర్ బియ్యం అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే మాతృత్వం పొందాలని ఏ శ్రీమూర్తిగానే ఉంటుంది. అలా పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ మధ్యన మగవాళ్ళు అయితే మాపెళ్ళై సాంబ, ఆడవాళ్ళు అయితే కులాకర్ తిని మనకి మాఘపౌర్ణం చేసినప్పుడు కూడా గురువుగారు విజయరామ్ గారు మాఘపౌర్ణం చేసి ప్రసాదంతో పాటు బియ్యాలు కూడా మీ అందరికీ అందించారు. గత 2 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా గూడూరు మండలం పెనగూడూరు లంక దగ్గర తలటూరు దగ్గర మా గురువుగారు విజయరామ్ గారు వ్యవసాయ క్షేత్రం సౌభాగ్య గోశాల ఏదైతే ఉందో అక్కడ ఈ కార్యక్రమాలు చేయడం. గత 2 సంవత్సరాల నుంచి కూడా నేను కూడా నా సమయం కేటాయించి అక్కడ పాల్గొనడం. అక్కడికి ఈరోజు చూసుకుంటే డాక్టర్ అయిపోయాడు, భగవంతుడు అయిపోయాడు. ఇప్పుడు నేచర్ ద్వారా ఏం తింటే బాగుంటుంది పిల్లల కోసం లేదా మన ఆరోగ్యం కోసం అనుకుని చూస్తూ ఉన్నారు. ఈ రోజున అటువంటి వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కులాకరు బియ్యం తినలేకపోతూ ఉన్నారు. దాన్ని బట్టే కులాకర్ని రవ్వ రూపంలో అందించడం జరుగుతూ ఉంది. ఈ రోజున చూసుకుంటే కులాకరు సన్న రవ్వ అయితే ఇడ్లీకి చూపించమ్మా, లావు రవ్వ అయితే ఉప్మాకు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కులాకరు అటుకులను కూడా మనం తయారు చేసుకున్నాము. ఇప్పటికీ మనం రవ్వల మీద ఎక్కువ పనిచేయడం, బియ్యాల మీద పనిచేస్తున్నాం, అటుకుల మీద పనిచేస్తున్నాం, రవ్వల మీద కూడా ఎక్కువ పనిచేయడం. మా శ్రమించే సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనకు టైం ఇవ్వడం. దాదాపుగా 14 బియ్యాన్ని నానబెట్టుకుని, నానబెట్టక ముందు ఏం చేస్తూ ఉన్నామంటే బెడ్లు, మట్టి గట్లు, ఒట్టి గింజలు అటువంటివి ఏమైనా ఉంటే కానీ 14 గంటలు నానబెట్టి 1, 2, 3, 4 సార్లు అంటే మనకి ఏ విధంగా శుభ్రంగా 1 లేదా 2 పొంగులు వచ్చిన వేడి నీళ్ళు కాచుకుని ఇందులో పోసి 5 నుంచి 10 నిమిషాలు అట్టుపెట్టి తర్వాత వీటిని మనం రవ్వ కింద దాదాపు 30 డిగ్రీల ఎండలో ఎండబెట్టుకుంటా ఉన్నాం అని మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున తల్లులు గుర్తుపెట్టుకోవాలి, మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి కూడా రాకముందు వచ్చిన కాడి నుంచి కూడా కులాకర్ బియ్యం వాడుతూ, దేశవాళీ బియ్యాలు వాడుతూ, ఆవు నెయ్యి వాడుతూ, తవుడు వాడుతూ, బెల్లం వాడుతూ, ఎద్దుగానగల నూనెలు వాడుతూ, నాన్ వెజ్ నిలిపేసేసి, అలాగే ఈ రోజున ఎక్కువ ఐరన్ ఎందులో ఉంటుంది అంటే బెల్లంలో ఐరన్ ఉంది, కరివేపాకులో ఐరన్ ఉంది, నాటు గోంగూర దేశవాళీ గోంగూరలో ఐరన్ ఉంది. అవి వాడుతూ మీకు ఇప్పుడు ఉదయాన్నే 6 గంటల నుంచి 7, 7:30 వరకు కూడా విటమిన్ డి సూర్యుడి ద్వారా అద్భుతమైన విటమిన్ డి అందుతుంది. కాల్షియం ఎందులో ఉంది అంటే కాల్షియం ఇప్పుడు మీరు చూసుకుంటే నువ్వుల్లో ఉంది, పల్లీల్లో ఉంది, కొబ్బరిలో ఉంది. అలా చూసుకుని మనకి ఏది కావాలో అది తినే ప్రయత్నం చేయాలి తప్ప ట్యాబ్లెట్ల వల్ల 2 లేదా 3% ఉపయోగం తప్ప రేపు పొద్దున్నమ్మ మన శరీరం గుల్లమారిపోవడం, మన బోన్స్ అవి వీక్ అయిపోవడం, చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం తప్ప వాటి వల్ల పెద్దగా యూజెస్ లేవు. ప్రస్తుతానికి నడుస్తూ ఉంటుంది అంతే. అదే చెప్తా ఉన్నాను. నిజంగా శ్రీమూర్తులు మాకు జన్మనిచ్చి మీ జీవితాన్ని ట్యాబ్లెట్లతో ఎంత దుర్భరంగా చేసుకుంటా ఉన్నారంటే అది వింటా ఉంటే కూడా చాలా బాధగా ఉంది. దీని గురించి మా గురువుగారు విజయరామ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం కాదు, ఆజానుబాహులు పుట్టాలి ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము కూడా ముందుకు తీసుకెళ్ళడం. ఈ కులాకరు బియ్యాలు కావాలన్నా, రవ్వలు కావాలన్నా, అటుకులు కావాలన్నా సంప్రదిస్తే మీ అందరికీ ఇచ్చి ఏర్పాటు చేస్తాను. నమస్తే.